నమస్తే అండి, వెల్కమ్ టు ఇంటి వంట రుచులు. ఈరోజు నేను ఈ వీడియోలో ఎంతో రుచికరమైన మింట్ చట్నీ ఎలా చేయాలో చూపించాను. ఈ మింట్ చట్నీ మామూలుగా మనం రైస్ చపాతీలో కాకుండా ఇడ్లీ దోశల్లో కూడా తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం. కొద్దిగా ఫ్రెష్ మింట్ ఇలా వాష్ చేసి పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 6 లేదా 7 పచ్చిమిర్చి ఇలా మధ్యలో కట్ చేసుకోవాలి. అలాగే 4-5 వెల్లుల్లి రెమ్మలు, కొద్దిగా చింతపండు నిమ్మ సైజ్ అంతా, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మినప్పప్పు తీసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ పుట్నాలు, 4 లేదా 5 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకొని ఇప్పుడు అందులోకి నువ్వులను వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. వేయించుకొని పక్కన పెట్టాక మళ్ళీ అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని అందులోకి జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి రెమ్మలు వేసుకొని ఒక 1 మినిట్ పాటు ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు దాంట్లోకి కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఇలా బాగా అన్నింటినీ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మింట్ వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి చింతపండు వేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఈలోపు మనం దీంట్లోకి ఒక చిన్న మిక్సీ జార్లోకి నువ్వులను తీసుకొని ఫైన్గా గ్రైండ్ చేసి ఆ గ్రైండ్ చేసిన పొడిని ఇప్పుడు దీంట్లో వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీలోకి తీసుకొని కొద్దిగా పుట్నాలు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఫైన్గా ఈ విధంగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో తాలింపు కోసం ఒక చిన్న ఫ్రై పాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి ఆవాలు, జీలకర్ర, అలాగే శనగపప్పు, కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత రెండింటిని బాగా మిక్స్ చేసుకొని అన్నంలో కానీ చపాతీలో కానీ నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.